దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త అధ్యయనం చేస్తున్నాము. 17వ అధ్యాయంలో క్రీస్తు ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తూ శిష్యులను అప్పచెప్తూ వారికి మరి అర్థమయ్యే రీతిలో వారు ఎలా జీవించాలో, తను వెళ్ళిపోయిన తర్వాత వారి జీవిత స్థితిగతులు ఎలా ఉంటాయో, వారు ఎలాగున ఈ లోకంలో తన కొరకు జీవించాలో వారికి బోధిస్తూ తండ్రిని వేడుకుంటూ ఈ ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూడగలము. మరి నిన్నటి దినము 17వ అధ్యాయము 17వ వచనములో నీ వాక్యమే సత్యము, నీ సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయమని ఆ వాక్యాన్ని మనము ధ్యానించాము. 18వ వచనము, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. ఇక్కడ ప్రభు ఒక విషయాన్ని తండ్రికి మరి స్పష్టపరుస్తున్నాడు. నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఈ లోకానికి పంపించబడ్డాను. నీ యొద్ద నుంచి ఈ లోకానికి నేను పంపించబడ్డాను. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము అయ్యా, యొక్క ఈ భూమి మీదకి నరావతారిగా నువ్వు నన్ను పంపించావయ్యా. అట్టి విధంగా నేను కూడా వారిని ఈ లోకానికి నేను పంపుతున్నాను. నీవు నన్ను ఒక పని మీద, ఒక మరి ప్రత్యేకమైన కార్యం మీద ఈ లోకాల్లోకి నన్ను పంపావయ్యా. ఇప్పుడు నేను కూడా అదే పని మీద, ఒక ప్రత్యేకమైన పని మీద వారిని కూడా లోకంలోకి పంపుతున్నాను. అంటే ఇక్కడ ప్రభువు మరి తన యొక్క లక్ష్యాన్ని ఇక్కడ మరి వారికి బోధిస్తున్నాడు. తను ఏ లక్ష్యంతో ఈ భూమి మీదకి వచ్చాడో, ఆ భూమి మీదకి వచ్చి తను ఏమి జరిగించాడో, తన యొక్క ఆబ్సెన్స్ లో తను వెళ్ళిపోయిన తర్వాత వారు ఏం చేయాలో అనే విషయాలు ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే నేను వారిని లోకములో నా ప్రతినిధులుగా నేను వారిని పంపుతున్నాను. నీవు నన్ను నీ ప్రతినిధిగా నన్ను ఈ లోకానికి పంపించావు. నీకు మరి ప్రజలకి మధ్యవర్తిగా రాయబారిగా ఉండటానికి నన్ను పంపించావు. అలాగనే నేను కూడా ఈ మరి శిష్యులను నేను ఈ లోకంలోనికి నా ప్రతినిధులుగా పంపిస్తున్నాను. అంటే ఇక్కడ ప్రభు ఒక గొప్ప నిశ్చయితతో తన యొక్క లక్ష్యం గురించి ఇక్కడ స్పష్టంగా మరి ఇక్కడ బోధిస్తున్నాడు. తన యొక్క శిష్యులకు బోధిస్తూ ఈ ప్రార్థన చేస్తున్నాడు. అంటే మరి నేను ఒక ఆజ్ఞ పొందుకుని ఈ లోకానికి వచ్చానయ్యా. ఆజ్ఞను నేను నెరవేర్చాను. ఆజ్ఞ మరి నెరవేర్చిన తర్వాత ఆ బాధ్యతను ఇంకను నేను తిరిగి వచ్చిన తర్వాత ఇంకా ఈ భూమి మీద చేయవలసిన బాధ్యత ఉంది, ఇంకా మిగిలిపోయింది. నేను ఒక్కడిగా ఈ పని చేయలేకపోయాను. నేను చేయవలసిన పని ఈ లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా లోకమంతటి కొరకు పాప ప్రాయశ్చిత్తంగా బలియాగంగా నేను చేయబడేటువంటి ఆ పనిని నేను ముగిస్తున్నాను. కానీ ఆ పని ద్వారా మరి ఆ యొక్క ప్రజలు పొందుకోవాల్సిన మేలును ప్రచురించవలసిన బాధ్యత శిష్యుల మీద ఉన్నది. నేను ఈ లోకానికి వచ్చి ఒక పని చేసి నేను ముగిస్తున్నాను. కానీ వీరి మీద దాని కంటిన్యూటీ బాధ్యత పెట్టబడి ఉంది గనక వారి నిమిత్తంగా నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. వారిని ఈ లోకంలోకి పంపిస్తున్నాను నేను. అంటే తను మరి తన ప్రణాళికను కొనసాగించటానికి మరి ఆ యొక్క ఏదైతే బోధిస్తూ వచ్చాడో, మరి నేను పరలోకం నుంచి దిగి వచ్చిన కుమారుడని చెప్తూ వచ్చాడో, వారు కూడా ఇదే మాట, ఈ దేవుని కుమారుడునైనా నన్ను గురించి ఎలా బోధించాలి వాళ్ళు ముందు రోజుల్లో రుజువులతో, సాక్ష్యాలతో, మరి ఆయన మరి అధికారముతో వారు బోధించబద్దులై ఉన్నారు కనుక మరి వారి నిమిత్తంగా నేను ప్రార్థన చేస్తున్నాను. వారిని లోకములోనికి పంపిస్తున్నాను. 20:21 కూడా అంటాడు ప్రభు, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మను పంపుచున్నానని వారితో చెప్పాను. అంటే ప్రభు వీరిని పంపిస్తున్నటువంటి ఉద్దేశము వెనుక
తను తను ముగించిన ప్రణాళిక గురించి, తను దేని నిమిత్తంగా ఈ లోకానికి వచ్చాడో ఆ ముగించిన ప్రణాళిక గురించి శిష్యులను హెచ్చరిక చేస్తూ ఈ మాటలు మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము. అంటే మరి ఆ క్రీస్తు తండ్రికి మధ్య ఉన్న సయోధ్య ఏదైతే ఉందో, మధ్యవర్తిగా ఆయన చేసిన కార్యము, వారు ఆ చూచిన దాంట్లో వారి యొక్క తమ యొక్క గురువుని ఏమేమి చూచి వారు నేర్చుకున్నారో మరి వాటిని వారు ఇంప్లిమెంట్ చేయాలి. వారిని లోకంలోకి నేను పంపిస్తా ఉన్నాను, ఈ లోకములో వారు కాపాడబడాలని ఇక్కడ ప్రభు వారి గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు వారు ఏమై ఉన్నారు? పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులై ఉన్నారు. హల్లెలూయా. హెబ్రీ 3:1 ఈ మాట పౌలు భక్తుడు చెప్తున్నాడు. మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచి ఈ పని మనము చేయాలని అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు, పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. అంటే ప్రభు కూడా ఏం చెప్తున్నాడు? ఇదొక ఈ పరిశుద్ధ సహోదరుల గుంపుగా వీరు చేయబడుతున్నారు. ఈ పరలోక సంబంధమైన పిలుపుకి కొరకు వారు పిలువబడ్డారు. వారు లోకములోనికి పంపబడుతున్నారు. కానీ వారు ఏం చేయాలంటే కేవలం నా మీదే లక్ష్యం ఉంచి నన్ను పోలి నా వలె ఈ లోకంలో వారు జీవించాలని ఇక్కడ మాట్లాడుతున్నాడు. క్రీస్తు వచ్చిన కారణం ఏంటి? అయ్యా, నువ్వు నన్ను లోకంలోనికి పంపావు. ఎందుకు నన్ను పంపావు? మరి నీ యొక్క కనికరమును గూర్చి మరి ఆ యొక్క నేను నీకు మరి సున్నతి గలవారికి పరిచయం చేయటానికి నేను ఈ లోకానికి వచ్చాను గనక, మరి నిన్ను మహిమపరచడానికి నేను వచ్చాను గనక శిష్యులు కూడా ఈ లోకంలో అదే పని చేయాలి. వారు ఏ పని చేసినా కూడా నీకు మహిమ కలగాలయ్యా, నాకు మహిమ కలిగేటట్లుగా వీరు ఈ లోకంలో వారు జీవించాలి. మరి ఆయా ఏ కమిషన్ వారికి చేయబడుతుందో వారు ఆ యొక్క మాటలో స్థిరపరచబడిన వారై, ప్రతిష్ఠించబడిన వారై మరి ప్రభు కొరకే జీవించే వారుగా ఉండాలని లోకములోనికి వారిని పంపిస్తూ ఈలాగున నేను ప్రార్థన చేస్తున్నానని మాట్లాడుతున్నాడు కదా. వారి పట్ల ఇక క్రీస్తు ప్రభుకి ఎంత శ్రద్ధ అండి. మరి వారు తన హృదయానికి సమీపమైన వాళ్ళు కదా. తనతో పాటు 3.5 సంవత్సరాలు కలిసి జీవించిన వారు కదా. ఇద్దరు కలిసి జీవిస్తే ఆ ప్రేమ, మమకారము, అనుబంధం పెరిగిపోద్దండి కదా. వాళ్ళు కలిసి మరి వారు ఎంతగా మరి ప్రభుని విసిగించినా, ఎన్నో విధాలుగా ఆయనకు వ్యతిరేకంగా వారు మరి ప్రభుని అర్థం చేసుకొని విధంగా రకరకాల సందర్భాలు రకరకాల మాటలు మాట్లాడినా కూడా నా వారు వీరు, నా శిష్యులు వీరు కదా, నన్ను వెంబడించిన వారు, నేను పిలిచిన వెంటనే వచ్చిన వారు కదా. ఒక్కొక్కళ్ళు మరి ప్రభు ఇట్లా పిలవగానే ఇలా వచ్చేసారండి. ఆకర్షణ శక్తికి, ప్రభులో ఉన్న మహిమాన్వితమైన ఆ యొక్క అట్రాక్షన్ కి వాళ్ళు తట్టుకోలేకపోయారు. రా అని చెప్పేసి మరి నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తానంటే చేపలు పట్టుకునే వాళ్ళు ఆ యొక్క మరి వలలు విడిచిపెట్టి, తమ తండ్రి తల్లిదండ్రులు విడిచిపెట్టి, అక్కడున్న సమస్తమైన ఆ వ్యాపారాన్ని విడిచిపెట్టి వచ్చేసారు కదా. మరి ప్రభువుకి వారి మీద ఎంత ప్రేమ ఉంటదండి, ఎంత శ్రద్ధ ఉంటదండి కదా. విధేయులైన వారి ఎడల దేవుని ప్రేమ ఉప్పొంగుద్దండి. మాట వినే వారి ఎడల దేవుని యొక్క శ్రద్ధ, ఆసక్తి ఇంకనూ ఇనుమడిస్తుంది. ఇక్కడ ప్రభు వారు మరి నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క పనిని కొనసాగింప చేయాలంటే వారికి మరి చాలా కష్టతరమైన పని. వారికి ఎంతో శక్తి సామర్థ్యాలు కావాలి. నేను ఎలాగున ఈ లోకంలో ఈ యొక్క వీరందరినీ మరి జయించుతూ, వారి మాటలను సహిస్తూ కదా ప్రభుని ఎంతగా వాళ్ళు విసిగించారండి. ఎంతగా ప్రభుని శ్రమ పెట్టారు. మాటలలో ప్రభుని ఎంతగా కృంగతీయటానికి ప్రయత్నించారు. నేను
కానీ వీటన్నిటిని జయించిన వాడుగా ఉన్నాను. నా శిష్యులను కూడా అయ్యా ఇదే లోకంలోకి, నన్ను వ్యతిరేకించిన ఈ లోకంలోనికి నేను పంపుతున్నాను, వారిని భద్రపరచు అని ఇక్కడ తండ్రికి ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూడగలము. తండ్రికి ఆయన అప్పచెప్పేస్తున్నాడు. వారి విషయంలో శ్రద్ధ తీసుకుంటూ వారిని దేని నిమిత్తంగా నియామకం చేయనయ్యున్నాడు ఆ విషయాలను వారికి బోధిస్తూ తండ్రితో మాట్లాడుతున్నాడు. అంటే ఈ ప్రభు వచ్చిన ఒక పని ఏ పని మీద వచ్చాడు ఆయన? మరి ఆ యొక్క కట్టబడిన ఆత్మలను చెరగా మరి పట్టుకొని పోవటానికి ఆయన వచ్చాడు కదా. ఈ లోకమంతా దుష్టులతో నిండి ఉన్నది. మరి ఆయన బిడ్డలు అనుకున్న వారు కూడా, ఆయన యందు విశ్వసించిన వారిని కూడా మరి లోకము హింసించబోతుంది కనుక వారందరినీ కూడా, మరి కొంతమంది నశించిపోయారు, కొద్దిమంది ఆత్మలు మరి పాతాళలోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఆయన ఏం చేయటానికి వచ్చాడు? ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెను. ఎఫెసీ 4:8 ప్రకారంగా, కీర్తన 68:18 అంటాడు, నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు వచ్చిన కారణం ఏంటి? ఎవరైతే చెరలో, బంధకాలలో మరి విసిగి వేసారిన స్థితిలో ఉన్నారో, ఈ భూమి మీద జీవించి ఉన్న వారికి ఆయన విడుదల, స్వస్థత, మరి విమోచన ప్రకటించడానికి వచ్చాడు. మరి యొక్క పాతాళములో విడిచిపెట్టబడిన ఆత్మలు కూడా ఆయన చెరను మరి పట్టుకొని ఆయన యొద్దకు తీసుకుని వెళ్ళటానికి, ఆయన ఆరోహణం వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళటానికి ఆయన ఈ భూమి మీద ఆయన కార్యము ముగిస్తున్నాడు. అంటే తను ఏదైతే పని చేశాడో, ఈ భూమి మీద ఏదైతే పని చేశాడో ఆ పనిని మరి ఆయన ధృవీకరిస్తూ తన శిష్యులు కూడా అదే అలాగునే వారు ఆ పని చేయబద్దులై ఉన్నారని తండ్రికి ప్రార్థన చేస్తూ వారి హృదయాలలో ఈ మాటలన్నీ, ఈ బాధ్యతలన్నీ కూడా ఆయన చొప్పిస్తున్నట్లుగా మనం చూడగలము. ప్రార్థన చేసేటప్పుడు ఒక పని మనం చేయాలండి. ఎదుటి వారి ప్రార్థించేటప్పుడు ఆ ప్రార్థనలో మనం ఏకీభవించాలి. వారెవరో ప్రార్థన చేస్తున్నారులేని మనం ఇక్కడ మౌనంగా ఉంటే సరిపోదు. ఆ ప్రార్థన మనకి అప్లై చేసుకుంటూ ఆ ప్రార్థనలో మనము కూడా మమేకం కావాలి. ఆ ప్రార్థనలో మనం ఏకీభవించగలగాలి. వారు దేని నిమిత్తం ప్రార్థన ఒక అంశం గురించి వారు ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనను బలపరుస్తూ మనము కూడా అందులో ఏకమైపోవాలి. గుంపుగా ప్రార్థన చేసేటప్పుడు, ఒక కుటుంబంగా ప్రార్థన చేసేటప్పుడు, ఇద్దరు లేకుంటే అంతకు మించి చేసే ప్రార్థన చేసేటప్పుడు తప్పనిసరిగా ఆ ప్రార్థనలో ఏకీభవించాలండి. ఒక్కళ్ళే ప్రార్థన చేస్తారు, కానీ ఈ ప్రార్థనలో మనం ఏకీభవించినప్పుడు మనము కూడా ఆ ప్రార్థించే వారి వరుసలో ఉంటాము. ఇక్కడ ప్రభు అదే తండ్రికి ప్రార్థన చేస్తూ వీరు కూడా, ఈ యొక్క శిష్యులు కూడా ఆ ప్రార్థనలో ఏకీభవించిన వారై ఆ విషయాలన్నిటి కూడా వాళ్ళు ఆకలింపు చేసుకోవాలని ప్రభు ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్లుగా మనము గమనించగలము. 19వ అధ్యాయము, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. నిన్న మరి 17వ వచనంలోనేమో నీ వాక్యమే సత్యము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుచున్నాను అని చెప్పిన తర్వాత ఇక్కడ అంటున్నాడు, వారు సత్యమందు ప్రతిష్ఠించబడాలంటే వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనిచున్నాను. ఒక సత్యము మరి ఆ సత్య వాక్కులోకి, లేకుండా సత్య ప్రవర్తనలోకి, ఆ సత్యమైనటువంటి జీవితంలోకి వారు రావాలంటే వారి ముందు నేను మాదిరిగా నన్ను నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. ఐఎమ్ సాంక్టిఫైయింగ్ మై సెల్ఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ మై డిసైపుల్స్. ఇక్కడ వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకొనుచున్నానయ్యా అంటే
అంటే మధ్యవర్తిగా ఆయన తనను తాను మరి పరిశుద్ధపరచుకుంటున్నాడు, తనను తాను పూర్తిగా మరి అంకితం చేసుకుంటున్నాడు. అంతేకాదు శాశ్వతమైన ఆత్మ ద్వారా దేవునికి నిష్కళంగా తను తాను అర్పించుకుంటున్నాడు. అంటే ఆయన ఒక బలిపీఠం మీద మరి ఆయన తనను తాను త్యాగం చేసుకున్నాడు కదా. ఆ యొక్క బలి పశువు ఎటువంటి బలి పశువు అండి అది? పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన పస్కా పశువుగా ప్రభు తన్ను తాను అర్పించుకొని ఉన్నాడు కదా. పస్కా బలి పశువు ఎట్టి విధంగా ఉండాలండి? అది ఏడాది మగ గొర్రె పిల్లగా ఉండాలి. మరి అది కళంకము లేనిదిగా ఉండాలి కదా. దాని మీద మచ్చలు ఉండకూడదు కదా. అసలు ఒక గొర్రె పిల్లని అసలు ఎంతో శ్రద్ధగా వాళ్ళు సెలెక్ట్ చేసి ఒక ప్రత్యేకమైన రీతిలో దాన్ని ఏర్పరచుకోవాలి కదా. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చిన క్రీస్తు ప్రభు కూడా ఎలాగున ఆయన తన్ను తాను పవిత్రపరచుకొని, అంటే ఆయన ఏమన్నా పాపి అయి ఉన్నాడా? కాదు. ఈ లోకము చేసిన మరి అనేకమైన ఆక్షేపణలు, ఆయన మరి పరిశుద్ధుడు మరి కాదు, ఆయన దేవుని కుమారుడు కాదు అనే ఆక్షేపణలు ఉంటుండగా ప్రభు తాను ఎవరై ఉన్నాడు రుజువుపరుచుకున్నాడు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా తన పరిశుద్ధ యవన నిష్కళంకమైన ఆ నిర్దోషమైన రక్తాన్ని మరి ఆ యొక్క బలిపీఠం మీద కార్చిన వాడుగా ఇక్కడ ప్రభు నన్ను నేను పవిత్రపరచుకుంటున్నానయ్యా, నన్ను నేను ప్రతిష్ఠిత చేసుకుంటున్నాను. ఇందును బట్టి ఈ సత్యములో వారు కూడా తమ్మును తాము ప్రతిష్ఠ పరుచుకుందరు గాక అని తండ్రితో మాట్లాడుతున్నాడు. అంటే ఆయన ఒక నిబద్ధమైన ఒక ఒక కార్యాన్ని ఆయన నెరవేర్చిన వాడే, తను చేసిన ఈ కార్యము చేయనున్న కార్యాన్ని మరి ఆయన మరి దాన్ని బట్టి ఆయన సంతృప్తి చెందిన వాడే, మధ్యవర్తితో మరి కలిగిన వాడే, మరి ఆయన తన సొంత రక్తము ద్వారా ఆయన పరలోకంలో ప్రవేశించనయున్నాడు. ఈ రక్తము గురించి, ఈ రక్త ప్రోక్షణలోకి వారు కూడా వచ్చి వారు కూడా పవిత్రపరచబడిన వారే మరి వారు ప్రభుని అనుసరించాలి. అంటే ప్రభువులో ఉన్న ఆ పరిశుద్ధతను, ఆ పవిత్రతను వాళ్ళు సంతరించుకున్న వాళ్ళే, ఆ పవిత్రతలో వేళ్ళున్న వారే లోకములో వారు కూడా ప్రభువులే. మరి మరి ఎన్ని ఆక్షేపణలు ఉన్నా కూడా తండ్రికి అనుకూలులుగా, తండ్రికి ఇష్టమైన వారుగా వారు జీవించాలని మరి ఇక్కడ ప్రభు వారి గురించి ప్రార్థన చేస్తున్నాడు. నన్ను నేను ప్రాయశ్చిత్త బలిగా చేసుకుంటూ నా పరిశుద్ధ రక్తాన్ని నేను ప్రోక్షిస్తున్నాను కదా. నా రక్తము ఎలాగో నేను కార్చాను, నా రక్తాన్ని మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి ఆయన పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. ఆయన అతి పరిశుద్ధుడుగా ఉంటున్నాడు. తన పరిశుద్ధ రక్తాన్ని మరి కారుస్తున్న వాడుగా ఉన్నాడు. ఆ యొక్క పరిశుద్ధ స్థలములోకి తన స్వరక్తంతో ఆయన ప్రవేశించనయున్నాడు. ఈ మానవాళికి పాప విమోచన కలిగించే ఆ కార్యాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు. ఈ యొక్క రక్తములో, నేను కార్చే ఈ పరిశుద్ధ రక్తములో వారు కడగబడిన వారై, వారు పరిశుద్ధపరచబడిన వారై, పునీతులుగా చేయబడిన వారై, పవిత్రులుగా చేయబడిన వారై నావలే వారు కూడా జీవించాలయ్యా. వారు కూడా పరిశుద్ధతలో వారు ప్రతిష్ఠిత చేయబడాలి. వాక్యమే సత్యము. ఆ సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయమంటే ఏది నన్ను గురించి రాయబడిన మాటలు ఉన్నాయో, నేను వచ్చి వాటిని నెరవేర్చానో వాటిని వారు కనులారా చూచిన వారై కదా. వారు నన్ను పొందుకున్న వారై, నా రక్తంలో కడగబడిన వారై లోకంలో వారు ఎలా జీవించాలంటే సత్యమందు ప్రతిష్ఠించబడిన వారిగా జీవించాలని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము. అంటే ఆ శిష్యుల పట్ల దేవునికి ఒక దయ, ఒక కనికరము,
ఇక ప్రేమ పొల్లుబుకుతా ఉందండి కదా. ఆయన ఇక వెళ్ళిపోయే సమయం దగ్గర పడింది. వాళ్ళని విడిచిపెట్టలేకపోతున్నాడు. అనేకమైన బోధల వారికి చేశాడు. 13వ అధ్యాయం నుంచి వారితో మాట్లాడుతూనే వస్తున్నాడు. అంతేకాదు తండ్రికి వారిని అప్పచెప్తా ఉన్నాడు. చివరి మాటలుగా తన చివరి ప్రార్థన మరి వేడుకోలుగా మరి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. మరి రాత్రంతా కొండ మీదకి వెళ్లి చేసిన ప్రార్థనలు, అరణ్యంలోకి వెళ్ళి ఏకాంతంగా గడిపిన ప్రార్థనలు, కొంచెం సమయం దొరికితే ప్రార్థన చేస్తున్న గడియల్లో మరి ప్రభు శిష్యుల గురించి మరి ఎంత ప్రార్థన చేస్తాడో, ఏమి ప్రార్థన చేస్తాడో మనకు తెలియదు. గాని ఇక్కడ ఈ 17వ అధ్యాయంలో బాహాటంగా తండ్రికి వారిని అప్పచెప్తూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇక ఆయన మరి తన యొక్క ఎడబాటులో వారు ఎలా జీవిస్తారో, వారు ఎలా తొట్టిల్లిపోతారో, వారు ఎలాగున మరి మరి ఆ, తనను విడిచి వెనక్కి వెళ్లకుండా వారు ఎలాగున ఈ లోతైన అనుభవంలో, ఈ సత్యమందు, ఈ పవిత్రతలో వారు చేయబడాలని, ఆ ప్రతిష్టతలో నిలబడాలని ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము. అంటే ఏ విధంగా నేను ఎలాగున త్యాగం చేసుకొని మరి ఈ పని నిమిత్తం వచ్చి నేను ముగించానో, వారు కూడా అట్టి విధంగా తాము ప్రతిష్ఠ చేసుకొని, తాము త్యాగం చేసుకొని నా యొక్క కమిషన్ వారు నెరవేర్చాలని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఫిలిప్పీ 2:17 పౌలు భక్తుడు అంటాడు, మరి విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను, నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. అంటే పౌలు భక్తుడు కలిగి ఉన్న ఈ అనుభవము తన శిష్యులు కూడా కలిగి ఉండాలి. పౌలు భక్తుడు ఎవరైనా ఆయన కూడా ఒక శిష్యుడు. నేను కనపడున్న శిష్యుడు అంటున్నాడు. ఈ 11 మంది శిష్యుల తర్వాత ఏర్పరచబడిన శిష్యుడై ఉన్నాడు. మరి ఆయన అనుభవంలో నుంచి మరి విశ్వాస యాగము దాని సంబంధమైన సేవలో నేను ఏం చేయబడుతున్నాను, నేను పానార్పణంగా పోయబడినను. హల్లెలూయా. అయినా కూడా నేను సంతోషిస్తాను. ఎంతో భారమైనది, మరి అదెంతో బాధ్యతతో కూడుకున్నది గనక మరి ఎలాగున సేవ ఉండబోతుంది. పానార్పణంగా ప్రభు ఎలాగున ప్రాణం పెట్టినట్లుగా వీళ్ళు కూడా పానార్పణంగా తాము సమర్పించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఇదే మాట 2 తిమోతి 4:6 కూడా పౌలు భక్తుడు అంటాడు, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమైనది. ప్రభు కూడా ఇదే భావనలో తను వెళ్ళిపోయే సమయంలో తను ఎలాగున తన ప్రాణాలు అర్పించిన ఉన్నాడు. తను వెళ్ళిపోయిన తర్వాత తన శిష్యులు కూడా అదే మాదిరిలో ప్రాణాలు అర్పించటానికన్నా సిద్ధపడిన మానసిక ఆ స్థైర్యము కలిగిన వారుగా ఉండాలని ప్రభు వారిని హెచ్చరిక చేస్తూ ఈ ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే క్రీస్తు మరి ఒక ఉద్దేశంతో ఆయన వచ్చాడు. మరి ఆయన తన పరిశుద్ధమైన ఆ యొక్క కమిషన్ ను కంప్లీట్ చేశాడు. మరి ఆయనను వెంబడించే వారి యొక్క శిష్యులు ఎలాగున వారు ఆ పవిత్రత, క్రీస్తు మరణము యొక్క ఆ ఫలాన్ని వారు పరిశుద్ధాత్మ ద్వారా వారి యొక్క దాన్ని మోసుకొని వెళ్ళాలి. ఆ ఫలాలను అనేక మందికి పంచిపెట్టాలి. అంటే ప్రభు ఎలాగున వారి యొక్క సంఘం కొరకు తను ప్రయాసపడ్డాడు కదా. క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనను, ముడతైనను, అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. క్రీస్తు ప్రభు ఇంత గొప్ప కార్యం చేశాడు. ఈ యొక్క సంఘము, ఈ సంఘమైన మన కొరకు, విశ్వాసులమైన మన కొరకు, సేవకులమైన మన కొరకు ఆయన తన యొక్క ప్రాణాన్ని పెట్టుట, తన రక్తాన్ని కార్చుట, తన శిష్యుల కొరకు కూడా ఈ యొక్క బలియాగములో ఆ శిష్యుల కొరకు కూడా రక్తం కార్చాడు కదా. సంఘం అనగా
మనమందరము ఆనాటి శిష్యులు మొదలుకొని ఈ దిన వరకున్న ప్రతి ప్రజ కూడా, క్రైస్తవ ప్రజ కూడా సంఘం ఎవరండి? క్రీస్తు శరీరము. మనమందరము క్రీస్తు శరీరములో అవయవమై ఉంటుండగా మనందరి కొరకు కూడా ఆయన తన రక్తాన్ని కార్చి ఉన్నాడు. హల్లెలూయా! ఈ సంఘమైన మనందరినీ ప్రేమించి ప్రభు ఎట్టి విధంగా తను తాను సమర్పించుకున్నాడో, ఎలాగునా దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా! నేను ఇట్టి విధంగా నన్ను నేను సమర్పించుకుంటున్నాను తండ్రి. నా శిష్యులు కూడా ఇదే బాటలో నడవాలి, ఇదే పవిత్రతలో నడవాలి, ఇదే పరిశుద్ధతలో కొనసాగాలి. హల్లెలూయా! దేని నిమిత్తంగా నేను ప్రాణం పెట్టి నేను ఈ బలియాగం చేస్తున్నానో దానిలో వారు పాలు భాగస్తులై నన్ను గురించి సాక్ష్యమిస్తూ, మరి ఈ పవిత్రతలో వారు కొనసాగుతూ ఈ పరిచర్యలో ముందుకు వెళ్ళాలి. వారు ఆత్మలో, సత్యములో వారు పవిత్రం చేయబడాలయ్యా అని ఇక్కడ ప్రభు వారి గురించి ప్రార్థిస్తున్నట్లుగా మనము చూడగలము. వారి చిత్తంలో కూడా, అంటే దేవునికి వారు లోబడాలి. అంటే మరి కష్టతరమైన విషయం ఉన్నప్పుడు మనము దేవునికి లోబడాలంటే కష్టం అవుద్దండి. అది మన మనసుకు వ్యతిరేకంగా ఉంటది, మన ఇష్టానికి వ్యతిరేకంగా ఉంటది. ఆ శ్రమలో గుండా వెళ్ళాలి. మరి దేవుడు మనల్ని ఆ యొక్క పవిత్ర పరుస్తున్నప్పుడు అనేకమైన ప్రాసెస్ లో మనల్ని తీసుకొని వెళ్తాడు. ఆ యొక్క అగ్ని శ్రమల లాంటి శ్రమలలోకి తోడుకొని వెళతాడు. మనం ఒక అగ్ని కొలిమిలో వేసినట్లుగా వేస్తాడు. ఆ సమయంలో కూడా మరి మనము తప్పిపోకూడదు. ఇక్కడ ప్రభు అదే, నేను లోకమునకు నీవు నన్ను పంపిన ప్రకారంగా నేను వారిని లోకానికి పంపుతున్నానయ్యా. ఎందుకంటే నేను వచ్చాను నీ అంశతో, దేవుని అంశతో నేను ఉన్నాను గనక నేను జయించి నిలవగలిగాను. ఈ లోకంలో నాకు ఎంత ఎదుర్కోలొచ్చినా నా పరిశుద్ధతలో నేను కొనసాగుతూ, నేను ఏ పని నిమిత్తం వచ్చానో బయలుదేరి వచ్చానో ఆ పనిని ముగించి నేను తిరిగి నీ యొద్దకు వస్తున్నాను. కానీ వీళ్ళు విడవబెట్టబడుతున్నారు. వారు కొద్ది కాలము ఈ భూమి మీద జీవించి నావలే కొద్ది పని చేయవలసింది గనక వారు ఈ పవిత్రతలో కొనసాగాలి, పరిశుద్ధతలో కొనసాగాలి. వారు ఎన్నటెన్నటికీ తప్పిపోకూడదు. ఆల్రెడీ ఒకటి తప్పిపోయాడయ్యా, వీరు తప్పిపోకుండా వీరిని భద్రపరచు, వీరిని కాపాడు, వీరిని సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయి. నేను ఎలాగున సత్యమందు ప్రతిష్ఠించబడి ఉన్నాను, ఈ యొక్క సత్యమందు మరి యొక్క పరిశుద్ధత యందు నన్ను నేను ఎలాగున ప్రతిష్ఠిత చేసుకున్నానో వారు కూడా ఇదే సత్యమందు, ఇదే సత్యవాక్కు యందు, ఇదే పరిశుద్ధత యందు తాము పవిత్రీకరణ చేసుకుంటూ పరిశుద్ధులుగా ప్రతిష్ఠిత చేసుకున్న వారుగా, ఆ లోతైన అనుభవం కలిగిన వారుగా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెనుతిరిగి చూడని వారుగా, కేవలము నన్నే గురిగా లక్ష్యంగా కలిగిన వారుగా వారు కూడా, నేను ఎలాగున నాకు అప్పగింపబడిన పనిని నేను బాధ్యతాయుతంగా ముగించాను, వారు కూడా తమకు అప్పజెప్పబడుతున్న పనిని అట్టి విధంగా బాధ్యతాయుతంగా చేసి ముగించు వారుగా ఉండాలని వారి నిమిత్తంగా ప్రార్థన చేస్తున్నానని ప్రభు ఈ 2 మాటలు పలుకుతున్నట్లుగా మనము చూడగలము. వారి నిమిత్తమే కాదండి, నీ నిమిత్తము నా నిమిత్తం కూడా ప్రభు ఈ ప్రార్థన చేశాడు. మనకు అప్పచెప్పబడిన మన చిన్న చిన్న జీవితాలు, మనకి ఇవ్వబడిన చిన్న చిన్న సేవా పరిచయలు, లేకుంటే మనకి ఇవ్వబడిన కుటుంబ మరి బాధ్యతలు, వీటన్నిటిలో కూడా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకుంటూ, ఈ పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ, ప్రభు చేసిన ఆ త్యాగము, ఆ బలియాగములో మరి ఆయన అర్పించిన రక్తంలో మనల్ని మనం ఎప్పటికప్పుడు పవిత్రపరుచుకుంటూ, మరి ఈ పరిశుద్ధతలో మనం కొనసాగుతూ క్రీస్తు కొరకు ఈ లోకంలో మనము కూడా శిష్యుల వలె, మరి వారు చేసిన అంత పరిచర్యలో మనం 1% కూడా చేయలేకపోవచ్చు, కానీ
వారివలే చేయటానికి మరి మనం ప్రయాసపడటానికి ప్రభు మన కొరకు చేసిన ప్రార్థనలో నుంచి మనము కూడా లోకములోనికి వారిని పంపుతున్నానయ్యా, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేస్తున్నానయ్యా అని ప్రభు చేసిన ప్రార్థనను మనము కూడా ఈ సత్యములో ప్రతిష్ఠించబడిన వారమై ప్రభు కొరికే జీవించటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయును గాక. ఆమేన్.